అక్కడ ఛాంబర్లో అందరికీ అందుబాటులో ఉంటారు, ప్రతి ఒక్కరూ కలిసే అవకాశం ఉంది. దయచేసి ఇక్కడ ఎవరు రావద్దు. దయచేసి దయచేసి ఈ పక్కన ఉన్న వాళ్ళంతా కొంచెం వెనక్కి వెళ్ళండి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెనక్కి పోవాలి, ఈ పక్కకున్న వాళ్ళంతా వెనకకు పోవాలి. మిత్రులారా, మీ అందరికీ ఏమంటారు, దయచేసి గేట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వెనకకు పోవాలి. బొకేలు పట్టుకొని ఇటెవరు రావద్దు, వెనకకు పోండి, ఇటెవరు రావద్దు. మీడియా హాల్లో అందరినీ కలుస్తారు కేటీఆర్ గారు. దయచేసి ఇప్పుడు మీరు సభ సజావుగా సాగడానికి సహకరించండి. ప్రతి ఒక్కరితో కేటీఆర్ గారు ఫోటో దిగుతారు, మీరు అభినందనలు పర్సనల్గా తెలియజేయవచ్చు. మిత్రులారా, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాల ప్రవాహం ఆగదు, గులాబీ జెండా పోరాటం కూడా ఆగదు. కాలం ప్రవాహం వల్ల సాగిపోతూనే ఉంటుంది. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, శ్రేయస్సు కోసం గులాబీ జెండా నిత్యం పోరాడుతూనే ఉంటుంది, రక్షణ కవచంగా నిలబడుతూనే ఉంటుంది. ఎందుకంటే మిత్రులారా, దయచేసి ఇక్కడ గొడవ చేయదు. ఎందుకంటే బీఆర్ఎస్ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు, అది తెలంగాణ తల రాతను మార్చిన నవ వసంత ఋతువు. వివక్ష దోపిడి విలయంలో విలవిలలాడిన వేదన, అస్తిత్వం కై ఆరాట పడిన ఆత్మగౌరవ భావన. పిడికిలెత్తిన కేసీఆర్ గొంతులో ప్రళయ గర్జన. బీఆర్ఎస్ 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 జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ నినదించే రుద్రవీణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ నినదించే రుద్రవీణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కొత్త సంవత్సరం వచ్చింది అంటే మన ముందు కొత్త లక్ష్యాలను నిర్దేశించింది అని. ఇవాళ ఈ డైరీలో ఉన్నవి ఖాళీ పేజీలు కావు, రేపటి మన విజయాల కోసం మనం వేసుకునే ప్రణాళికలు ఈ డైరీ. క్యాలెండర్లో ఉన్న తేదీలన్నీ కూడా మన పోరాట పటిమను ప్రపంచానికి చాటడానికి మనం పెట్టుకున్న సంకేతాలు. కనుక ఇప్పుడు నడుస్తున్నది ద్రోహకాలం. 2025 అంతా ద్రోహకాలం, భయంకరమైన ద్రోహం జరుగుతూ వస్తున్నది. ఆ ద్రోహం ఏమిటన్నది నిత్యం మనం ప్రజలకు వివరిస్తూ వస్తున్నాం. ఈ ద్రోహకాలం నుంచి ప్రజల్ని విముక్తుల్ని చేసి, శ్రీశ్రీ చెప్తాడు, కార్మిక లోకపు కళ్యాణానికి నిత్య మంగళం నిర్దేశిస్తూ, స్వస్తి వాక్యములు సంధానిస్తూ, స్వర్ణ వాద్యములు సంభ్రావిస్తూ అంటారు. అట్లా తెలంగాణ ప్రజలకు నిత్య మంగళాన్ని నిర్దేశించడానికి ఒక పోరాట సంవత్సరంగా ఈ 2026ను మనం నిర్ణయించుకుందాం. ఓ పోరాట సంవత్సరంగా, ఒక ఉజ్వల పోరాట సంవత్సరంగా తెలంగాణ ప్రజల